सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం సద్దర్శనంలో 22వ క్లాసులో ఉన్నాం. 36 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 37వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. శ్లోకం 37. సిద్ధస్య వృత్తిః సతయేవ సిద్ధిః స్వప్నోపమానాః ఖలు సిద్ధయోన్యాః స్వప్న ప్రబుద్ధస్య కథం ను సత్యః సతి స్థితః కిం పునరేతి మాయాం. సిద్ధస్య సిద్ధమైన నిత్యమైన సతః సద్వస్తు యొక్క విత్తిః ఏవ లాభమే జ్ఞానము. సిద్ధిః పరమార్థ సిద్ధి అన్యాహ ఇతరమైన అనుమామద్రగు సిద్ధులు సిద్ధయః సిద్ధులు స్వప్న ఉపమానాః ఖలు స్వప్నమును పోలి ఉన్నవి కదా. ప్రబుద్ధస్య మేల్కొన్న వానికి స్వప్నః స్వప్నము సత్యః సత్యమైనది కథంను ఎట్లవుతుంది. సతి సత్యమైన స్వాత్మయందు స్థితః స్థితి ఉన్నవాడు నిష్ఠ ఉన్నవాడు. పునః మళ్ళీ మాయాం సత్యస్వరూపానుభూతికి ప్రతిబంధకమైన మాయను మళ్ళీ కలిగి ఉంటాడా, మాయకి లోబడతాడా. ఏతికిం మాయలో పడిపోతాడా అంటే పడిపోడు అని, మాయకు లోబడడు అని దీని అర్థం. నిత్య వస్తువైన సద్వస్తు యొక్క జ్ఞానమే అతి ఉత్తమమైనటువంటి సిద్ధి. అణిమాది సిద్ధులు స్వప్నతుల్యాలే. మేల్కొన్న వానికి స్వప్నము సత్యము కాదు. ఆత్మనిష్ఠులో ఉన్నవానికి మరలా ప్రతిబంధకమైనటువంటి మాయ ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. సిద్ధుల యందు ఆ నిష్ఠ కలిగిన వాడు భ్రమను పొందడు. అనేక రకాల సిద్ధులు లేదా మహిమల మీద ఒక వేదాంత శిష్యుని దృక్పథం ఎలా ఉండాలో ఎత్తి చూపిస్తున్నారు రమణ మహర్షులు. సిద్ధులు అంటే అసాధారణమైనటువంటి అతీంద్రియ శక్తులు. వీటి గురించి వేదాల్లో పురాణాల్లో యోగ శాస్త్రంలో కూడా చూస్తాం. అణిమ మహిమ సిద్ధులున్నాయి. అవి అణిమ గరిమా చైవ లఘిమా మహిమ తదా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వసిత్వం అష్టసిద్ధయ. అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నగా చేయడం. మహిమ అంటే శరీరాన్ని అతి పెద్దదిగా చేయడం. గరిమ అంటే శరీరాన్ని బరువుగా చేయటం. లఘిమ అంటే శరీరాన్ని అతి తేలికగా చేయడం. ఆకారం తగ్గదు కానీ బరువు తగ్గుతుంది. ప్రాప్తి అంటే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వాహనం లేకుండా చేరడం. ప్రాకామ్యము ఏది కావాలంటే దాన్ని అనుకున్న వెంటనే పొందగలగడం. ఈశత్వము ఎవరి మీదైనా దేనిపైనైనా అధికారాన్ని పొందడం. వసిత్వం అన్ని జీవరాశులను తన అధీనంలో పెట్టుకోవడం. వారి మనస్సును అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ 8 అష్ట సిద్ధులు వస్తాయి. అవి కాక మరికొన్ని సిద్ధులు ఉన్నాయి. గతం తెలుసుకోవడం, భవిష్యత్తుని చెప్పడం, ఎదుటివారి మనస్సుని ఉన్నది ఉన్నట్టుగా చదవగలగడం. ఈ సిద్ధులను కూడా శాస్త్రంలో చూస్తాం. ఈ సిద్ధులు పొందే మార్గాలను కూడా 5గా సూచిస్తుంది శాస్త్రం. అవి మణి, మంత్రం, ఔషధం, యోగం, పూర్వజన్మ పుణ్యం. మణి కొన్ని ప్రత్యేకమైన మణులు చేతిలో పట్టుకుంటే కొన్ని సిద్ధులు వస్తాయి. మంత్రం కొన్ని మంత్రాలను కొన్ని లక్షలు లేదా కొన్ని కోట్ల సార్లు జపిస్తే కొన్ని సిద్ధులు వస్తాయి. ఔషధం కొన్ని మూలికలను మీ చేతిలో పట్టుకుంటే కొన్ని సిద్ధులు వస్తాయి. యోగం శరీరంలోని చక్రాలను మేలుకొల్పగలిగితే కొన్ని సిద్ధులు వస్తాయి. పూర్వజన్మ పుణ్యం కొంతమంది పుట్టడమే కొన్ని సిద్ధులతో పుడతారు. ఈ విధంగా శాస్త్రంలో అనేక సిద్ధుల గురించి చాలా సుదీర్ఘంగా వస్తుంది. భాగవత పురాణంలో కూడా
వీటిని గురించి చదువుతాం. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి, కానీ వేదాంత బోధకు వచ్చిన శిష్యుని దృక్పథం ఎలా ఉండాలి ఈ సిద్ధుల మీద? ఈ విషయం తెలుసుకోకపోతే పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. సిద్ధులు ఉన్నాయి. ముందుగా నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఈ సిద్ధులు ఉన్నాయి. వేదాంతం వాటిని కొట్టివేయటం లేదు, అబద్ధాలని సత్యదూరం అని తీసిపారేయటం లేదు. నిజమే, కొందరు అతీంద్రియ సిద్ధులు కలిగి ఉన్నారు. శాస్త్రం చెప్పిందంటే అది అక్షర సత్యం. శంకర భగవత్పాదులు సిద్ధులు ఉన్నాయని, సిద్ధులు పొందటం ఏమీ సత్యదూరం కాదని చెబుతారు. ఇది మొదటి పాఠం. రెండో విషయం, ఆత్మజ్ఞానంతో సిద్ధులకు సంబంధం లేదు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి సిద్ధులకి అణువంత కూడా సంబంధం లేదనే విషయాన్ని కూడా ఒప్పుకు తీరాలి. ఆత్మజ్ఞానాన్ని అణువంత అయిన సిద్ధి లేకపోయినా బేషుగ్గా పొందొచ్చు. తద్వారా మోక్షాన్ని కూడా పొందొచ్చు. దానికి భిన్నమైన వాక్యం కూడా సత్యమే. ఎన్ని సిద్ధులున్నా వాటి వల్ల అణువంతైన ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. అంటే సిద్ధులు ఉన్న వారికందరికీ ఆధ్యాత్మిక చింతన ఉంటుందని నమ్మకం లేదు. ఆ మాటకు వస్తే అణువంతైన ఆధ్యాత్మిక చింత లేని వారెందరికీ గొప్ప సిద్ధులు ఉన్నాయి. నిజానికి నైతిక విలువలు ఇసుమంతైన లేని సిద్ధులు ఎందరో ఉన్నారు. ఎంతమంది రాక్షసులకు సిద్ధులు లేవు? వారు ఏదైనా ధార్మిక చర్యలు చేశారా? లేదే. నిజానికి వారి సిద్ధులను అధార్మిక పనులకు ఉపయోగిస్తారు. మూడో విషయం, కర్మ ఉపాసనా ఫలం. ఈ సిద్ధులు కర్మఫలంగాను ఉపాసనా ఫలంగాను వస్తాయి. అంటే అవి మాయలోనే, సంసారంలోనే వస్తాయి. అవి అనాత్మకు చెందుతాయి, కానీ ఆత్మకు చెందవు. సిద్ధులు జ్ఞానాన్ని ఇవ్వలేవు. ఈ శ్లోకంలో ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు రమణ మహర్షి. సిద్ధుల పరిమితులను తెలుసుకోకపోతే ఒక సాధకుడు వాటి వలలో చిక్కుకొని తన మార్గం నుంచి దూరంగా వచ్చేస్తాడు. జ్ఞానిని వదిలేసి ఈ సిద్ధ పురుషుల వెంట పడతాడు. సాధకునికి కావలసింది ఆత్మబోధ. అది జ్ఞాని మాత్రమే చేయగలడు, కానీ సిద్ధ పురుషుడు చేయలేడు. అందువల్ల సిద్ధ పురుషుల వెంట పడితే తన లక్ష్యం మర్చిపోయే ప్రమాదం ఉంది సాధకునికి. అందువల్లనే రమణ మహర్షి ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెబుతున్నారు, సిద్ధుల మహిమలో పడిపోకండి, వాటిని అసలు పట్టించుకోకండి. అసలు గొప్ప సిద్ధి ఏదైనా ఉంటే అది ఆత్మజ్ఞానం ఒక్కటే అంటున్నారు. ఎందుకు? ముందే చూసినట్టుగా శాస్త్రం వర్ణించే సిద్ధులన్నీ మిమ్మల్ని సంసారంలోనే బంధించి ఉంచుతాయి. ఎందుకంటే ఆ సిద్ధులను ఆ పురుషులు వారి కర్మఫలంగా, వారి ఉపాసనా ఫలంగా పొందారు. కానీ ఆత్మజ్ఞానం అత్యంత గొప్ప సిద్ధి. అది మాత్రమే మిమ్మల్ని సంసారం అనే బంధంలోంచి బయటకు వేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆత్మజ్ఞాన సిద్ధి కాకుండా వేరే ఏ సిద్ధి పొందినా అవి అనాత్మకు చెందినవి. అందువల్ల ఆ సిద్ధ పురుషులు సిద్ధులు పొందిన అహంకారాన్ని జయించలేరు. ఇద్దరు సిద్ధుల మధ్య పోటీతత్వం పెరుగుతుంది. ఎవరి శిష్యులను వారే ఇంకొకరి వైపు ఆకర్షించకుండా గట్టిగా తమ అధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈర్ష్య, అసూయలు రాజ్యం ఎరుగుతాయి. అనేక సమస్యలుంటాయి. ఎన్ని సిద్ధులు ఉన్నా పరిపూర్ణతను మాత్రం ఇవ్వదు. ఎందుకంటే అవి ఎంత ఉన్నా ఇంకా కావాలనిపిస్తాయి. ఎన్ని కోట్లు ధనమున్నా ఆ ధనికుడికి ఎలా తృప్తి ఉండదో అలాగే సిద్ధులకు కూడా ఎన్ని సిద్ధులున్నా తనివి తీరదు. అందువల్ల అవి ఇచ్చే ఆనందం కూడా పరిమితి ఉన్న ఆనందమే. అసలు సిద్ధి పొందాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం. అందువల్ల రమణ మహర్షి అసలైన సిద్ధి ఆత్మజ్ఞానం పొందడమే అని తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పుడు శ్లోకం చూద్దాం. విత్తిహి ఏవ సిద్ధి. అసలు సిసలు సిద్ధి అంటే జ్ఞానం మాత్రమే. విత్తి అంటే జ్ఞానం. దేని జ్ఞానం? సతహ. సతహ అంటే సత్, చిత్, ఆనంద, ఆత్మ లేదా బ్రహ్మ. అందువల్ల సత్ అంటే ఆత్మ. సతహ విత్తి అంటే ఆత్మజ్ఞానం.
ఆత్మజ్ఞానం ఒక్కటే అసలైన సిద్ధి. ఎటువంటి ఆత్మ? సిద్ధస్య. ఆత్మ సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. మీరు ముందే పొందారు. ఆత్మ మీకు అత్యంత సమీపమైనది. నిజానికి ఆత్మ అత్యంత సమీపమైనది కూడా సరైన పదజాలం కాదు, సరైన పదం కాజాలదు. ఎందుకంటే అది మీరే కాబట్టి. సిద్ధస్య సతః ఆత్మనః విత్తి ఏవ సిద్ధి. సిద్ధ వస్తువైన సత్ చిత్ ఆనంద ఆత్మ గురించిన జ్ఞానం పొందడమే సిద్ధి. ఈ ఆత్మజ్ఞానమే మీకు మోక్షం కలుగజేస్తుంది. దానికోసం మీరు అసాధారణ శక్తులను పొందాల్సిన అవసరం లేదు. దానికోసం మీరు వస్తువులను సృష్టించిన అవసరం లేదు. మీరు గాలిలో తేలిపోని అవసరం లేదు. మీరు వ్యాధులను నయం చేయని అవసరం లేదు. ఎదుటివారి మనస్సును చదువనవసరం లేదు. భవిష్యవాణి పలుకనవసరం అంతకన్నా లేదు. మోక్షం పొందడానికి ఇవేవీ అవసరం లేదు. శాస్త్రం పేర్కొన్న తక్కిన సిద్ధుల కన్నా ఇదే అత్యంత గొప్ప సిద్ధి. అన్యా సిద్ధయ. తక్కిన సిద్ధులన్నీ ఈ సిద్ధి ముందు దిగదుడిపే. తక్కిన సిద్ధులంటే అష్టసిద్ధులని చూశాం. అవి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం. ఈ సిద్ధులను ఊరంతా కీర్తిస్తే రమణుల వారు పరిపక్వత చెందని మనస్సున్న వారు కీర్తిస్తున్నారు అని వారిని విమర్శిస్తున్నారు. పరిపక్వత చెందని మనస్సున్న వారిని శంకరాచార్యులు వారి గొప్పతనం ఏమిటి అని అడిగితే వారు శంకర్లు వారు చూపిన గొప్ప మహిమలను పేర్కొంటారు. శంకర్ల వారు పూర్ణానది ప్రవహిస్తున్న దిశని మార్చి తన తల్లి ఉన్న వైపు ప్రవహించేలా చేశారని చెబుతారు. అలాగే ఒక బీద ఇల్లాలు కోసం కనకదార స్తోత్రం చదివి బంగారు ఉసిరికాయలు రాలేలా చేశారని చెప్తారు. లేదా తన శరీరాన్ని వదిలి ఒక రాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేశారని స్తుతిస్తారు. అలా శంకర్లు వారు చూపిన సిద్ధుల్ని కీర్తిస్తారే గాని ఆయన రాసిన భాష్యాలు వీరికి తెలియవు. ప్రస్థానత్రయానికి శంకర్లు వారు రాసిన భాష్యాలు అధ్యయనం చేస్తే శంకర్లు వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఆ పాదాల చెంత నుండి లేవబుద్ధయ్యదు. అంత గొప్ప జ్ఞానం ఆయనది అంటారు స్వామీజీ. రమణ మహర్షి విషయంలోనూ ఇదే పొరపాటు చేస్తారు అంటారు స్వామీజీ. రమణ మహర్షి పేరు చెప్పగానే అందరికీ గుర్తు వచ్చేది ఆయన ఎనస్థీషియా లేకుండా ఆపరేషన్ చేసుకున్నారన్న విషయమే. రమణ మహర్షి ఆత్మజ్ఞానానికి కానీ ఆత్మ విచారణకు కానీ ఇచ్చిన ప్రాముఖ్యతను పట్టించుకోరు. ఇంతకుముందు శ్లోకాల్లో రమణ మహర్షి ఆత్మ విచారణ చేయాలని చెబుతూ వాడిన భిన్న పదాలను చూశాం. ఎప్పుడైతే ఈ సిద్ధాంతుల మహిమలను చూడకుండా వారి బోధను చూస్తామో అప్పుడే మనం అసలైన సాధకులం అంటున్నారు రమణ మహర్షి. అన్యః సిద్ధయః స్వప్న ఉపమానాః. తక్కిన సిద్ధులన్నీ స్వప్నంతో సమానం అంటున్నారు రమణ మహర్షి. స్వప్నం ఎలా మిథ్యగా తేలిపోతుందో అలా తక్కిన శాస్త్రీయ సిద్ధులని కూడా ఆత్మజ్ఞానం పొందాలనుకునే వ్యక్తికి మిథ్యగా వీగిపోతాయి. అవి మాయ. అవి సంసారంలోనే పట్టి ఉంచుతాయి సాధకుని. దాన్నే 3వ పాదంలో వివరిస్తున్నారు. ప్రబుద్ధస్య స్వప్నం నుంచి మేలుకున్న పురుషునికి, సాధకునికి స్వప్నః కథం త్యః. స్వప్నం ఎలా సత్యమవుతుంది? ఒక స్వాప్నికునికి తను స్వప్నంలో ఉన్నంత వరకు తన స్వప్నం ఒక స్వప్నం అని తెలియదు. అది నిజమనే భ్రమలో ఉంటాడు. అప్పుడు ఎవరైనా వచ్చి అది నిజం కాదని చెప్పినా నమ్మడు. కానీ తనంతట తానే తన నిద్ర నుంచి లేచాక అది మిథ్యగా తేలిపోతుందని తెలుసుకుంటాడు. అంటే స్వప్నానికి తాత్కాలిక ఉనికి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇలా శాస్త్రం పేర్కొన్న సిద్ధులకు కూడా తాత్కాలిక ప్రయోజనమే ఉంటుంది. అవి శాశ్వతం కాదు. అంతేకాదు ఒక సిద్ధపురుషుడు తన కర్మ సిద్ధులతో
ఏ ఒక్క శాపం ఇచ్చినా ఎన్నో జన్మల పుణ్యం హరించుకుపోతుంది, లేదా ఏ మహిమ చూపించినా ఎన్నో సంవత్సరాల తపశక్తి హరించుకుపోతుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి? ఈ సిద్ధులు కూడా తాత్కాలికమే, అవి కూడా ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోతాయి. అలా కొన్నాళ్లే ఉండే సిద్ధులు మిథ్య కిందే వస్తాయి. అవి తాత్కాలికంగా ఉంటాయి, వాటిలో తారతమ్యాలు కూడా ఉంటాయి. అందువల్ల సిద్ధులు కావాలని కోరకండి. ఆత్మజ్ఞానాన్ని మించిన గొప్ప సిద్ధి లేదు. ఎందుకంటే ఒకసారి ఆత్మజ్ఞానం పొందితే దాని శక్తి తగ్గదు. ఒక మంచి రోజు చూసి మాయమవదు. సిద్ధులు వాడితే వందల కొద్ది సంవత్సరాలు చేసిన తపశ్శక్తి, సంవత్సరాల కొద్ది చేసిన మంత్రబలం తగ్గుతూ వస్తాయి. అయినా వాటిని ప్రదర్శిస్తూ వస్తే ఆధ్యాత్మిక పతనానికి దారితీయవచ్చు కూడా. పతంజలి యోగ సూత్రాల్లో ఈ సిద్ధుల గురించి వస్తుంది. కానీ వాటిని కీర్తించే బదులు మోక్ష ప్రతిబంధకాల్లో ఒకటిగా పేర్కొంటారు పతంజలి. ఈ సిద్ధులు వచ్చాయని మురిసిపోతూ కూర్చుంటే అది మన సాధనను ముందుకు సాగనివ్వదు. అందువల్ల రసాస్వాదనను కూడా ఒక ప్రతిబంధకంగా వర్ణించారు యోగశాస్త్రంలో. కానీ జ్ఞానమనే సిద్ధి పొందితే మాత్రం అది ఎన్నటికీ ఆటంకం కాదు, దాని శక్తి తగ్గదు. సతః స్థితః, ఆత్మనిష్టలో నెలకొని ఉన్న పురుషుడు. ఆత్మజ్ఞాన నిష్ట అంటే ఎప్పుడు ఆత్మజ్ఞాన నిష్టగా అర్థం చేసుకోవాలి. మనమే ఆత్మ అయినప్పుడు మనం ఆత్మలో ఎలా నెలకొని ఉంటాం. అందువల్ల ఆత్మనిష్టలో నెలకొని ఉన్నాడు అంటే ఆత్మ జ్ఞాన నిష్టలో నెలకొని ఉన్నాడని అర్థం. ఆత్మజ్ఞానంలో నెలకొని ఉన్నాడు అంటే తను పొందిన జ్ఞానాన్ని ఎన్నడూ మర్చిపోడు అని అర్థం. తనకు క్లిష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించి ఈ కష్టం ఆత్మ అయిన తనకు కాదు అనాత్మకు అని అర్థం చేసుకుంటాడు. ఆత్మనిష్టను జ్ఞాననిష్ట అని, సహజ సమాధి అని అంటారు. సహజ సమాధి లోతైన పదం. సహజ సమాధి అంటే నేను నిత్యముక్తుడిని అని ఎన్నడూ మర్చిపోకపోవడం. మాయాం పునరేతి కిం, అంత ఆత్మనిష్టలో నెలకొని ఉన్న వ్యక్తి మళ్ళీ మాయలో పడిపోతాడా? అంతకుముందు మేలుకున్న వానికి స్వప్నం సత్యం ఎలా అవుతుంది అనే ప్రశ్న చూసాం. ఇప్పుడు మళ్ళీ మాయలో పడిపోతాడా అనే ప్రశ్న చూస్తున్నాం. ఈ రెండు కూడా చూడడానికి ప్రశ్నలుగా ఉన్నా అవి నిజానికి ప్రశ్నలు కావు. వాటిలోనే జవాబు ఇమిడి ఉన్న ప్రశ్నలవి. అటువంటి ప్రశ్నలను రిటారికల్ క్వశ్చన్ అంటారు ఇంగ్లీష్లో. మేలుకున్న వానికి స్వప్నం సత్యం ఎలా అవుతుంది అంటే అతనికి సత్యం అవదు, స్వప్నం మిథ్యగా తేలిపోతుంది అని చూశాం. అలాగే ఇక్కడ కూడా ఆత్మనిష్టలో నెలకొని ఉన్న వ్యక్తి మళ్ళీ మాయలో పడిపోతాడా అంటే పడడు అని అర్థం. మాయ అంటే అజ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం పొందుతారో అప్పుడే అజ్ఞానం మటుమాయమైపోతుంది, మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల అంటారు, ధనాన్ని ఇతరులకు పంచితే అది తగ్గిపోతుంది, కానీ విద్యాధనాన్ని ఇతరులకు పంచితే అది తగ్గదు సరికదా, రెట్టింపు అవుతుంది. అంటే ఒకసారి పొందిన జ్ఞానం ఎన్నడూ మాయమవదు. అందువల్ల అన్నింటికన్నా గొప్ప సిద్ధి జ్ఞానం, అందులోనూ ఆత్మజ్ఞానం. అందువల్ల రమణ మహర్షి ప్రత్యేకించి చెబుతున్నారు, సిద్ధుల వెంట పరుగులు తీయకండి. ఎటువంటి వ్యక్తిని అతనికున్న సిద్ధులని గౌరవించకండి. అతను పాటించే విలువలను చూసి, అతనికున్న జ్ఞానాన్ని చూసి గౌరవించండి. అది సరైన దృక్పథం. మీ దృక్పథం మీ నడవడికను చూపిస్తుంది. అందువల్ల విలువలకు విలువనివ్వండి, జ్ఞానానికి పెద్దపీట వేయండి, సిద్ధులకు కాదు అంటున్నారు రమణ మహర్షి. ఇప్పుడు 38వ శ్లోకం చూద్దాం. సోహం విచారో వపురాత్మ భావే సాహాయకారి పరిమార్గణస్య స్వాత్మైక సిద్ధౌ సహ పునర్ విరద్ధో యదా స్మరత్వ ప్రవితిర్నరస్య.
వపుః ఆత్మభావే సతి స్థూల సూక్ష్మ దేహాత్మభావములు ఉన్నప్పుడు సోహం విచారః ఆ పరమాత్మ నేను అనే విచారము పరమార్గణే పరమాత్మ యొక్క అన్వేషణములకు సహాయకారి భవతి సహాయకారి అవుతుంది, సహకారి సాధన అవుతుంది. పునః కానీ స్వ ఆత్మ ఐక్య సిద్ధో తన ఆత్మనిష్ట తన ఆత్మ యొక్క ఏకత్వ సిద్ధితో ఉన్న ఆ నిష్ట కలిగినటువంటి ఆ జ్ఞానికి సహ అహం నేనే ఆ పరమాత్మను అనేటటువంటి విచారము నరస్య మనిషికి నరత్వ ప్రమితి యథా నేను మనిషిని అనుకునే ఆలోచన వ్యర్థ భవతి వ్యర్థము అవును. స్థూల సూక్ష్మ దేహాత్మ భావం ఉన్నప్పుడు సోహం విచారం చేసి ఆ ఐక్య భావనని ఆ ఐక్య నిష్టని పొందడానికి ఈ సోహం విచారణ సహాయకారి అవుతుంది, సహకారి సాధన అవుతుంది. కానీ నేనే ఆత్మను అనేటటువంటి నిష్టలో ఉండేటటువంటి ఆ జ్ఞానికి ఇంకా విచారణ అవసరం లేదు. ఇది ఎలాగంటే నేను మనిషిని అని మనం పదే వల్లవేయక్కలేదు కదా. అదే మాదిరిగా ఈ శ్లోకంలో ఇంకొక హెచ్చరిక చేస్తున్నారు రమణ మహర్షి వేదాంత శిష్యులకు. ఒకవేళ ఏ శిష్యుడైనా వేదాంతానికి యాంత్రికంగా వస్తే అతనికి తెలియకుండానే అంత యాంత్రికంగానూ తను వేదాంతానికి ఎందుకు వచ్చాడో కాలక్రమేణా మర్చిపోయే ప్రమాదం ఉంది. వేదాంతం యొక్క అసలు లక్ష్యం మనిషిని అన్ని బంధాల నుంచి విముక్తిని చేయటం. ఏ కారణం వల్లనైనా అతను వేదాంతం యొక్క ప్రాథమిక లక్ష్యాన్ని మర్చిపోతే అతను వేదాంత విచారణకు ఎందుకు వచ్చాడో వదిలేసి వేదాంత విచారణకు బందీ అయిపోతాడు. వేదాంత విచారణకు ఎంతగా బానిసైపోతాడంటే తన అధ్యయనానికి ఏ కాస్త ఆటంకం కలిగిన అతనికి చిరాకు వచ్చి అతను దుఃఖంతో కుంగిపోవచ్చు. ఆ విధంగా వేదాంతం కూడా ఒక బంధం అయిపోతుంది. శాస్త్రం దీన్ని శాస్త్ర వాసన అంటుంది. ఇంతకీ శాస్త్రం ఆత్మ అనాత్మ ఇది ఒక ప్రాథమిక సందేహం. శాస్త్రం కూడా అనాత్మ కిందే వస్తుంది. అనాత్మలో ఏ విధమైన బంధం ఉన్నా కూడా అది సంసారమే. శాస్త్రం కూడా అనాత్మ కాబట్టి శాస్త్రంతో బంధాన్ని కూడా సంసారము అంటారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినాలి. అసలే శాస్త్ర అధ్యయనం ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తారు చాలా మంది. అందువల్ల ఇది వినగానే ఓహో అలాగా శాస్త్రంతో బంధం కూడా సంసారమే అయితే రేపటి నుంచి నేను శాస్త్రం నేర్చుకోను అంటారు తేలికగా. శాస్త్రం మీద బంధం పెంచుకోవడం ఎలా తప్పో శాస్త్రాన్ని నేర్చుకోను అని నిశ్చయించుకోవడం కూడా పెద్ద తప్పే. ప్రథమంగా శాస్త్రంతో బంధం ఏర్పరచుకోవాలి, గురువుతో బంధం ఏర్పరచుకోవాలి, ఆత్మవిద్య బోధించే గురువుతో బంధం పెంచుకోవాలి, భగవంతునితో బంధం పెంచుకోవాలి. తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి. వీటి ద్వారా తక్కిన బంధాలను వదుల్చుకుని తర్వాత వీటి మీద కూడా బంధాలు వదుల్చుకోవాలి. శాస్త్ర వాసన, గురు వాసన, ఈశ్వర వాసన ఇవన్నీ మీకున్న తక్కిన వాసనలు వదులుకోవడానికి అద్భుతంగా దోహదం చేస్తాయి. అందువల్ల వాటిని మార్గంగా ఉపయోగించుకోవడానికి వాటి మీద మీరు బంధం ఏర్పరచుకోవాలి ప్రప్రథమంగా. కానీ వాటి వల్ల మీరు చేరాల్సిన లక్ష్యం చేరాక, అంటే మీరు ముక్త పురుషులని అర్థం చేసుకున్నాక ఇంకా ఈ మార్గంతో పని లేదు. అందువల్ల శాస్త్రం, గురువు, ఈశ్వరుడు మీకు మార్గాలే కానీ లక్ష్యం కాదని రమణ మహర్షి పదే హెచ్చరిస్తున్నారు. దీని గురించి 34వ శ్లోకంలో, 36వ శ్లోకంలో, మళ్ళీ ఇప్పుడు 38వ శ్లోకంలో కూడా మళ్ళీ అదే విషయం చెబుతున్నారు. సోహం విచారః సహాయకారి. మహావాక్య విచారణ చాలా అవసరం. అది చేసి తీరాలి. దానివల్ల మీరు ఫలం పొందుతారు. సోహం అంటే సహా అహం. సహ అంటే ఆ పరమాత్మ, అహం అంటే జీవాత్మ. ఆ పరమాత్మే ఈ జీవాత్మ అయిన నేను. ఒక ముక్కలో చెప్పారంటే సోహం అంటే
మహావాక్యం అని చెప్పచ్చు. అందువల్ల సోహం విచార అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని బోధించే మహావాక్యం. అందువల్ల సోహం విచార అంటే మహావాక్య విచారణ అనొచ్చు, లేదా వేదాంత విచారణ అనొచ్చు, లేదా వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసన అనొచ్చు. సహాయకారి అంటే సహకారి. వేదాంత విచారణ గొప్ప సాధన. వేదాంత వాక్యం ప్రమాణం. ఏ ప్రమాణమైనా దాన్ని ఉపయోగిస్తే దానికి తగ్గ జ్ఞానాన్ని కలుగజేస్తుంది. దేని గురించి జ్ఞానం? పరమార్గణస్య, పరం ప్లస్ మార్గణస్య, పరహ ప్లస్ మార్గణస్య అంటే బ్రహ్మ అన్వేషణం. అందువల్ల వేదాంత విచారణ బ్రహ్మ గురించి తెలుసుకునే మీ అన్వేషణకు మార్గంగా తోడ్పడుతుంది. బ్రహ్మ అన్వేషణ మోక్షం పొందడానికి, పూర్ణత్వం పొందడానికి, శాశ్వతమైన భద్రతను ఇచ్చే వస్తువును పొందడానికి, మీ ఆధ్యాత్మిక సాధనకు వేదాంత విచారణ గొప్ప సాధన. మోక్షం, పూర్ణత్వం, శాశ్వతమైన భద్రత, బ్రహ్మజ్ఞానం ఇవన్నీ పర్యాయ పదాలు. ఇవి సాధ్యాలు లేదా లక్ష్యం. ఇక సాధ్యాన్ని సాధనతో పొందుతారు, లేదా లక్ష్యం పదం వాడాలంటే ఒక లక్ష్యాన్ని మార్గం ద్వారా పొందుతారు. ఏది వాడినా ఒకటే. ఇప్పుడు ఒక సాధనను ఎంతవరకు వాడతారు? మీరు ఆశించిన సాధ్యాన్ని పొందేదాకానే. ఒకసారి సాధ్యాన్ని పొందేశాక సాధనతో అవసరం తీరిపోతుంది. ఇక్కడ సాధ్యం ఏమిటి? అహం బ్రహ్మ అస్మి. అహం బ్రహ్మ అస్మి నిజానికి సాధ్యం కాదు. మీరు ఎప్పుడూ బ్రహ్మే, కానీ ఆ విషయం తెలియనంత వరకు దానికోసం సాధన చేస్తారు. ఈ అహం బ్రహ్మ అస్మి జ్ఞానం మీకొక సత్యంలా వెలిగేదాకా ఈ సాధన కొనసాగాలి. అంటే నేనొక పరిమితి ఉన్న జీవాత్మను అనే భావన మీలో ఉన్నన్నాళ్ళు ఈ సాధన చేయక తప్పదు. నేనొక పరిమితి ఉన్న జీవిని, నేను మారాలి అనుకునేదాకా ఈ సాధన తప్పదు. దయానంద స్వామీజీ సంసారాన్ని అద్భుతంగా నిర్వచిస్తారు. నేను ఉన్నదానికన్నా భిన్నంగా ఉండాలి అనుకుని సాధన చేయడమే సంసారం అంటారు. నేను ఇప్పుడు పూర్ణుణ్ణి కాను, నేను కొన్ని కార్యక్రమాలు సక్రమంగా నెరవేర్చాలి, అది 2025లోగా చేయాలి, అప్పుడే నేను పూర్ణుడను అవుతాను అనుకుని ఆ దిశలో శ్రమ పడుతూ పరుగులు తీస్తూ ఉంటారు. భవిష్యత్తు కాస్త వర్తమానం అయింది. ఎదురు చూసిన 2025 రాని వచ్చింది. పరిపూర్ణుణ్ణి అయ్యానా? నా పరుగులు ఆగాయా? లేదే. ఇప్పుడు వర్తమానంలో నాకు తృప్తి లేదనుకుని భవిష్యత్తులో నేను వైపుకు పరుగులు తీస్తున్నాను. ఇలా వర్తమానంలో జీవించకుండా భవిష్యత్తులో పూర్ణుడను అవుతాను అనుకుని పరుగులు తీసినన్నాళ్ళు పూర్ణుడయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటి నేను తృప్తి పడకపోతే 2025లోనూ తృప్తి పడను, 2030లోనూ తృప్తి పడను. ఈ పరుగు పందెం ఆపాలంటే దానికి వేదాంత విచారణ ఒక్కటే మార్గం. వేదాంత విచారణ నువ్వు ఇప్పుడే పూర్ణ పురుషుడివి అంటోంది. మీరు వేసుకున్న ప్రణాళికను సాధించినా సాధించకపోయినా మీ పరిపూర్ణత్వానికి భంగం వాటిల్లదు. మీరు వేసుకున్న ప్రణాళికలు పొందకపోవడం సంసారంలోకి వస్తాయి. ఎప్పుడైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో అప్పుడే వేదాంత బోధ అర్థమైనట్టు. వేదాంత బోధ మీకు కొత్తగా ఇంకొక ప్రణాళికను ఇవ్వకూడదు కూడా. వేదాంత బోధ మీకున్న అనేక ప్రణాళికలు ముగియకపోయినా మీరు పూర్ణులే, మీ పూర్ణత్వానికి ఏది అడ్డురాదు అని నిరూపిస్తుంది. ఆ ప్రణాళికలన్నీ అనాత్మకు చెందుతాయి. మీకు దేహాత్మ భావన ఉన్నంత వరకు మీరు నేను అహంకారాన్ని అనుకుని అహంకారంతో మమేకం చెందినంత వరకు మీరు పరిపూర్ణులు కాలేరు. నేను అహంకారంలో మమేకం చెందుతున్నానో లేదో ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు. నేను వేసుకున్న ఈ ప్రణాళిక ముగిసి ఇందులో నేను విజయం పొందితే నేను పూర్ణుడను అని అనుకున్నట్టయితే
ఆ కార్యక్రమం అవగానే అమ్మయ్య తీరింది అని అనుకునేటట్టయితే అది సంసారమే అవుతుంది. దాన్ని జీవాత్మ భావన అంటారు. ఆ జీవాత్మ భావనలో ఉన్నంత వరకు వేదాంతాన్ని అధ్యయనం చేయాల్సిందే. అలా వేదాంత విచారణ కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు మీ మనస్సును బేరీజు వేసుకురండి. నేను ఈ కార్యక్రమం ముగిశాక ఆనందం పొందుతాను అని ఇంకా అనుకుంటూ ఉంటే మీరు ఇంకా సాధన చేయాల్సి ఉంటుంది. లేదు, నా ప్రణాళిక పూర్తి అయినా కాకపోయినా నేను పూర్ణ పురుషుణ్ణి అని అర్థం చేసుకోగలిగితే వేదాంతాన్ని కూడా వదిలేయవచ్చు. నా పూర్ణత్వానికి లౌకిక విజయాలతో సంబంధం లేదనే జ్ఞానం వచ్చేదాకా వేదాంత విచారణ చేయక తప్పదు. స్వాత్మైక సిద్ధే. స్వాత్మేకంలో స్వ అంటే జీవాత్మ, ఆత్మ అంటే పరమాత్మ. స్వాత్మ కాదు, స్వ ప్లస్ ఆత్మ, రెండు పదాలు ఇందులో ఉన్నాయి. ఐక్యం అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యం. సిద్ధి అంటే ఐక్య జ్ఞానం పొందాలి. అలా ఐక్య జ్ఞానం పొందినట్టు నిదర్శనం ఏమిటి? నా పూర్ణత్వానికి ఏ ప్రణాళికతోనూ ముడిపెట్టను, వేదాంత ప్రణాళికతో సహా. కొంతమందిని నువ్వు ముక్త పురుషుడివా అని అడిగితే బ్రహ్మసూత్రాలు నేర్చుకుని ముగిస్తే మోక్షం వస్తుంది అంటారు. తమాషా ఏమిటంటే బ్రహ్మసూత్రాలు ఇలాంటి ప్రణాళికల నుంచి మిమ్మల్ని విడదీయడానికే చెప్పబడింది. కానీ వారు దాన్ని ఇంకొక ప్రణాళికగా చేస్తున్నారు. అది అజ్ఞానం యొక్క పరాకాష్ట. భగవద్గీత నేర్చుకోవాలి, బ్రహ్మసూత్రాలు నేర్చుకోవాలి, సద్దర్శనం నేర్చుకోవాలి. వేదాంతం పనిగట్టుకుని నేర్పించేది ఈ బంధాలను వదులుకో, ఇవి నెరవేరినా నెరవేరకపోయినా నువ్వు పూర్ణ పురుషుడివే అంటుంది. కానీ అహంకారం తెలియమీరింది. వీటిని కూడా మీరు చేయాల్సిన పనులుగా మార్చివేసింది. ఎప్పుడైతే ఒక ప్రణాళిక వేస్తారో అప్పుడే దాని లక్షణం ఏమిటో తెలుసా? వాయిదాలు వేయడం, రేపు చేద్దాంలే, రేపు చూద్దాంలే అనుకోవడం. రేపు అంటే సంసారం, ఇక్కడే ఇప్పుడే అంటే వేదాంతం. రేపు భవిష్యత్తులో పూర్ణ పురుషుణ్ణి అవుతాను అనుకోవడం సంసారం. నువ్వు ఇక్కడే ఇప్పుడే ముక్త పురుషుడివి అంటుంది వేదాంతం. అందువల్ల ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం పొందుతారో అప్పుడే సహా అంటే ఆ సోహం విచారణ అయిపోయింది, ఇంకా అవసరం లేదు. మీరు పూర్ణత్వం పొందడానికి వేదాంత విచారణ మీద మమకారం కూడా వదులుకోవాలి. అలాగని అసలు వేదాంతం అధ్యయనం చేయడం వదలబంటలేదు. మీరు ఉపనిషత్తు నేర్చుకోవటాన్ని ఆస్వాదించవచ్చు, ఇతరులతో మననం చేయడం ఆనందం పొందవచ్చు, క్లాసులకు వెళ్ళడంలో ఆనందం అనుభవించవచ్చు. కానీ మీరు ఆ ఆనందాన్ని బంధించని కోరికగా మలుచుకోవాలి. బంధించే కోరికకు బంధించని కోరికకు మధ్యలో భేదమేమిటి? నేర్చుకోగలిగితే ఆనందం, నేర్చుకోలేకపోయినా ఆనందమే ఉంటుంది. బంధించని కోరికకు కూడా. మనకు పెరిగే వయస్సే కానీ తరిగే వయస్సు కాదు. వయస్సు పైపడిన కొద్దీ ఇంద్రియాలు మొరాయిస్తాయి, చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది. కానీ వాటి వల్ల మళ్ళీ సంసారంలో పడకూడదు. పునః నిరార్ధ భవతి. జ్ఞానంలో నిలబడ్డాక వేదాంతం వ్యర్థమవుతుంది. ఏ విధంగా? యథా సర్వత్ర ప్రమితిర్నరస్య. ఎలాగైతే ఒక మనిషికి నేను మనిషిని అని పదే పదే జపించని అవసరం లేదో, అలా జ్ఞానంలో నిలబడ్డాక వేదాంతం కూడా వల్ల వేయని అవసరం లేదు. మనిషి నేను మనిషిని, నేను మనిషిని అని ప్రతిరోజు లేవగానే 108 సార్లు జపిస్తాడా? లేదు కదా. నేను మనిషిని అని పలానా వారి అబ్బాయిని, నేను పలానా వారి తండ్రిని, నా వయస్సు ఇంత అని జపం చేసుకుంటూ కూర్చుంటాడా? లేదే. ఎందుకు? అది అతనికి సత్యం కాబట్టి. సత్యాన్ని జపిస్తూ కూర్చోని అవసరం లేదు, సత్యానికి జపం తోడు అవసరం లేదు. ఇదే సూత్రం అహం బ్రహ్మ అస్మి సత్యానికి కూడా వర్తిస్తుంది. నేను వేదాంతాన్ని సరిగ్గా అధ్యయనం చేస్తే అహం బ్రహ్మ అస్మి నాకు సత్యం అవుతుంది. ఎంత సత్యం అవుతుంది అంటే అజ్ఞానికి నేను మనిషిని అనేది ఎంత సత్యమో అంత సత్యం. అందువల్ల నేను బ్రహ్మను అనే మహావాక్యాన్ని పదే పదే జపించని అవసరం లేదు. చిదానంద రూప శివోహం శివోహం
కూడా జపించనవసరం లేదు. మహావాక్యాలు జపమంత్రాలు కావు. అవి సత్యం, సత్యం పునఃసత్యం. ఆ సత్యాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకోవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకుని జీర్ణించుకుంటారో అప్పుడే ఇంకా వేదాంత విచారణ చేయనవసరం లేదు. మహావాక్య జపం కూడా చేయనవసరం లేదు. మహావాక్యాలు జపమంత్రాలు కావని ఇప్పుడే చూసాం. అందువల్ల నరస్య నరత్వ ప్రమితి, మనిషికి నేను మనిషిని అనే జపం ఎలా అవసరం లేదో అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనే జపం కూడా అవసరం లేదు. విచారణ కూడా అవసరం లేదు. ముందే చూసినట్టుగా జ్ఞాని ఇంకా వేదాంత అధ్యయనం చేసి అందులో రమిస్తాను అంటే నిక్షేపంలా చేయొచ్చు, తప్పేం లేదు. పైగా అతనికి చేయగల మంచి పని దానికన్నా ఎక్కువేమీ లేదు. ఏదో పనికిమాలిన దాని గురించి ఆందోళన చెందే బదులు వేదాంతాన్ని ఏం చేయాలి అని బెంగపెడితే మంచిదే. వేదాంతాన్ని ఉపయోగించి ప్రాపంచిక చింతలను పారదోలవచ్చు, కానీ వేదాంతం ఇంకొక వ్యసనంగా మారకూడదని హెచ్చరిస్తున్నారు రమణ మహర్షి. ప్రమితి అంటే జ్ఞానం, నిరర్ధ అంటే ఇక్కడ పునరుక్తిగా వాడచ్చు. ఈ శ్లోకంలో అర్థం చూస్తే నేను మనిషిని అనే జ్ఞానాన్ని వల్లివేయడం ఎలా అవసరం లేదో అలా అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానాన్ని పొందిన జ్ఞాని దాన్ని జపించడం కూడా అనవసరం అంటున్నారు రమణ మహర్షి. ఇప్పుడు 39వ శ్లోకం చూద్దాం. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి శ్లోకం. ద్వైతం విచారే పరమార్థబోధే తద్వైతమిత్యేష న సాధువాదః గవేషణాత్ ప్రాగ్దశమే వినష్టే పశ్చాశ్చ లబ్ధే దశమత్వమేకం. విచారే తత్వమును విచారించు, అన్వేషించు సమయమునందు ద్వైతం దృగ్దృశ్య జీవ ఈశ్వరాది ద్వైత భావమనియు పరమ అర్థబోధేతు సత్ ఏకము అద్వితీయము అను యథార్థ జ్ఞానము కలిగినప్పుడు మాత్రం అద్వైతము ఇతి అను ఏషః ఈ మాట సాధువాదః నా యుక్తమైనటువంటి వాదము కాదు. గవేషణాత్ వెతుకుట కంటే ప్రాక్ ముందు దశమే పదోవాడు వినష్టే కనిపించకపోతే పశ్చాత్ లబ్ధే చ తర్వాత పొందబడినవాడుగా కనిపించినవాడుగా ఉంటే దశమత్వం ఏకం ఈ పదోవాడు అప్పటికీ ఇప్పటికీ ఉన్నాడు. ఆ పదోవాడు కనిపించకముందు కనిపించిన తర్వాత ఉన్నాడు. తత్వ విచార సమయమున ద్వైతము, యథార్థ జ్ఞాన సమయమున అద్వైతము అనే వాదము సరైంది కాదు. అన్వేషణకు ముందు పదోవాడు కనిపించకున్నను, అన్వేషణకు ముందు పదోవాడు కనిపించకున్నను, పిమ్మట కనిపించినను పదోవాడు ఒక్కడే అయి ఉన్నాడు, లేకుండా లేడు. మోక్షం అంటే ఏమిటో వివరిస్తున్నారు ఇందులో. రమణ మహర్షి మోక్షం అంటే అనాత్మ స్థాయిలో బాహ్యంగా జరిగే మార్పు కాదు అంటున్నారు. మోక్షం అంటే బాహ్యంగా జరిగే మార్పు కాదు. కాబట్టి బాహ్య ప్రపంచంలో మార్పును ఆశించకండి అంటున్నారు రమణ మహర్షి. అంతేకాదు శారీరక స్థాయిలో కూడా మార్పు జరగదని, అటువంటి మార్పును ఆశించకండి అని అంటున్నారు. ఒకవేళ మీరు యోగాసనాలు వేస్తుంటే మీ శరీరం యవ్వనాన్ని సంతరించుకోవచ్చు. యోగ శాస్త్రంలో శరీరం మిలమిలా మెరుస్తుందని అంటారు. శరీరంలో మెరుపుకు జ్ఞానానికి ఏ విధమైన సంబంధము లేదు. మోక్షానికి అసలే సంబంధం లేదు. పరమహంస యోగానంద శరీరం ఆయన తనువు చాలించాక కూడా ఎన్నాళ్ళో తాజాగా ఉందని, శరీరంలో మెరుపు ఏమాత్రం తగ్గలేదని అంటారు. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి తెలుగులో ఒక యోగి ఆత్మకథ అని వచ్చింది. ఆ ఆత్మకథ ఎంతో ప్రసిద్ధి చెందింది. దాని గురించి తెలియని వారు ఉండరు. కానీ దానిలో ఆయనకున్న జ్ఞానం కన్నా ఆయన చూపిన సిద్ధులు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. కానీ వేదాంతానికి వచ్చేవారు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి పుస్తకాల్లో ఉటంకించినట్టుగా శరీరంలో మెరుపులు రావని, సిద్ధులు పొందరని తెలుసుకోవాలి.
వేదాంత అధ్యయనం చేస్తూ శరీరంలో మెరుపు వస్తుందా లేదా అను, అతని మొహంలో ఒక కాంతి వస్తుందనో ఆశించకూడదు అంటున్నారు రమణ మహర్షి. పొరపాటును కూడా అలాంటి భ్రమలో పడకండి అంటున్నారు. మీరు జ్ఞానం పొందగానే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోదు. మీరు శరీరం తళతళలాడదు. ఇంద్రియాలు చూసే విషయ వస్తువులు అలాగే ఉంటాయి. రంగులు ఏమీ మారవు. నిజానికి అన్నీ ఒకే రంగులో కనిపిస్తే దాని అర్థం జ్ఞానం వచ్చిందని కాదు, కంటికి శుక్లాలు వచ్చాయని. కంటి వైద్యుని దగ్గరకు వెళ్ళాలి నేను. అందువల్ల బాహ్యంగా మీలో కానీ ప్రపంచంలో కానీ మార్పులు రావు. వచ్చే మార్పుల్లా మీ దృక్పథంలో వస్తుంది, మీ బుద్ధిలో మార్పు వస్తుంది, మీరు అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో, భగవంతుని అర్థం చేసుకోవడంలో, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది. ఈ శ్లోకం అర్థం ఇది. అదేమిటో వచ్చే క్లాస్లో ఇంకా వివరంగా చూద్దాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ముందుగా ఒక చిన్న కథ చెప్పుకుని ఈ రోజు క్లాస్ ముగిద్దాం. ఒకసారి ఒక పేదవాడు బుద్ధుడి వద్దకు వచ్చాడు. ఇలా అడిగాడు బుద్ధుణ్ణి, నేను ఎందుకు పేదవాడిని అయ్యాను? దానికి బుద్ధుడు ఇలా సమాధానం చెప్పాడు, నువ్వు ఎందుకు పేదవాడు అంటే ఎటువంటి దానము, ఎటువంటి ఔదార్యము కలిగి లేవు, దాన ధర్మాలు చేయలేదు, కాబట్టి నువ్వు పేదవాడు అని అన్నారు. నేను ఇతరులకు దానం చేయడానికి నా వద్ద ఏముంది కనుక అని ఆ పేదవాడు వాపోయాడు. అప్పుడు బుద్ధుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు, మీరు ఇతరులకు పంచుకోగల 5 నిధులు మీరు కలిగి ఉన్నారు తెలుసా? మొదట మీ ముఖం ఉంది. మీరు ఇతరులతో మీ ఆనందాలను, నవ్వులను పంచుకోవచ్చు. ఇది ఉచితం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. రెండోది మీ కళ్ళు. మీ కళ్ళు మీకున్నాయి. మీరు ప్రేమ ఇంకా శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు. ఇది నిజం. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయొచ్చు. వాటిని మంచి అనుభూతితో చేయండి. మూడోది, మీకు భగవంతుడు ప్రసాదించిన నోరు ఉంది. ఆ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పచ్చు. మంచి చర్చించి, సత్సంగంలో చేర్పించి, ఆ నోటిని విలువైనదిగా భావించండి. దానితో ఆనందం మరి సానుకూలత వ్యాప్తి చెందుతుంది. నోటిని దుర్వినియోగం చేయకండి. నాలుగవది, మీకు భగవంతుని ప్రసాదమైన గుండె ఉంది. మీ దయగల హృదయంతో భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు. ఇతరుల భావోద్వేగాల్ని అనుభూతి చెందవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. వారి జీవితాలను ఆనందంతో నింపవచ్చు. మీరు కలిగి ఉన్న చివరి 5వ సంపద మీ శరీరం. ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు. అవసరమైన వారికి చేతనైన సాయం చేయవచ్చు. సహాయం చేయడానికి డబ్బే అవసరం లేదు. ఒక చిన్న శ్రద్ధ, ప్రేమ జీవితాలను వెలిగించగలవు. భగవంతుడు మనకిచ్చిన జీవితం కలకానిది, విలువైనది, సర్వోత్తమమైనది. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ 10 మందికి చేతనైన సాయం చేస్తూ మన జన్మను చరితార్థం చేసుకుని మానవ జన్మకు సార్థకత చేకూరుద్దాం. దీన్నే మనం వేదాంతంలో ఈశ్వర సృష్టిని ఈశ్వర సృష్టిగా చూడటం అంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.